ఓరుగల్లు వైభవాన్ని చాటే విధంగా, శివత్వాన్ని చాటే విధంగా ఆధ్యాత్మిక నిలయమైన ఓరుగల్లు గడ్డ మీద ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మహాశివరాత్రి కార్యక్రమ కరపత్రికను భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు గురు పూజ్యులు శ్రీ శేషు అయ్యగారి చేతుల మీదుగా ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత వెన్నెల శ్రీనాథ్, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి చిరంజీవి హిమాన్సి కాట్రగడ్డ, ఇండస్ ఫౌండేషన్ సభ్యులు, పత్రికా విలేకరుల సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి కార్యక్రమ కోఆర్డినేటర్లు అభిషేక్ దీపక్, కార్పొరేటర్ రవినాయక్, డాక్టర్ కుమ్రన్న, షానబోయిన రాజ్ కుమార్, జంపన్న, దేవయ్య, కొండారి రవి, గొల్ల నరేందర్, తోట సుకాంత్, కొనుకూటి ప్రశాంత్, జట్టి రాజేందర్, విజయ్, శ్యామ్, గువ్వ రాజేష్, వినయ్, వంశీ, లక్ష్మణ్, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కళారూపాలు ఒక్కో కళారూపం ఒక్కో సందేశం అందిస్తూ ఉంటుంది. మన బతుకమ్మ అడవిలో ఉన్నటువంటి తీరొక్క పువ్వు, అది సిద్ధజడ పువ్వు కావచ్చు, తంగేడు పువ్వు కావచ్చు, బంతి పువ్వు, చామంతి పువ్వు, కనకాంబరం, మందార, ఈ రకంగా అన్ని పువ్వులను తీసుకొచ్చి మనం ఒక బతుకమ్మగా పేర్చి పూలనే గౌరమ్మగా కొలుస్తాం. అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా మనం అందరం కలిసి జీవించాలనేటువంటి గొప్ప సందేశాన్ని మనకు బతుకమ్మ అందిస్తుంది. అదేవిధంగా పేరణి శివతాండవం, కాకతీయులు యుద్ధానికి పోయేటప్పుడు కాకతీయుల యొక్క సైనికులు నృత్యం చేసేటువంటి వారు. దాంట్లో చివరి అంకంలో ఒక సైనికుడు తల శిరస్సును తానే నరుక్కొని ఒక గొప్ప సందేశం అందించేవాడు. అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి వెనుకాడకూడదు అనేటువంటి గొప్ప సందేశం అందించాడు. అదేవిధంగా వీరకళ్ళను ఉంటాయి మన గ్రామాల్లో. అంటే ఏ గ్రామానికి పోయినా మనకు బండల మీద కొన్ని శిల్పాలు చేకుంటాయి. వాళ్ళు విదేశీ దురాక్రమణలకు వ్యతిరేకంగా అటవీ జంతువుల నుండి ప్రజల్ని కాపాడడానికి వీరులు కొంతమంది ప్రాణాలు అర్పించడం జరిగింది. వాళ్ళను శిలల మీద శిల్పాలుగా చెప్పుకొని ప్రజలు పూజిస్తూ ఉంటారు. అంటే ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడానికి వెనకాడకూడదు అని చెప్పి ఆ వీరకళ్ళు మన సందేశం అందిస్తూ ఉంటాయి. మన ఒగ్గు కథ, హరికథ, బుర్రకథ ఇవన్నీ కూడా మన వేద ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఆ శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మానవాళికి అందించినటువంటి ఒక గొప్ప సందేశాన్ని సరళమైనటువంటి భాషలో ఒక బాణిని కట్టి ఒక రాగంతోని ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కళ. ఆ రకంగా అనేక కళలకు మన తెలంగాణ పుట్టినిల్లైతే దానికి కేంద్రం మన ఓరుగల్లు. అదేవిధంగా మన ఓరుగల్లు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ కాశీ, కింద రామేశ్వరం, దర్శన కాశీ, మన ఓరుగల్లు, ఇవి మూడు కూడా ఒకే రేఖాంశం మీద ఉంటాయి భూమిపైన. తద్వారా ఒక నిగూఢమైనటువంటి శక్తి ఈ ప్రాంతంలో దాగి ఉన్నదని అనేక మంది సాధువులు తెలుసుకొని ఈ ప్రాంతంలో వాళ్ళు తపస్సు చేయడం లేదు. అందుకనే కాకతీయులు కూడా మొట్టమొదటి రాజధాని హన్మకొండను చేసుకొని వాళ్ళు ఈ ఓరుగల్లు, ఈ ప్రాంతం మొత్తం తెలంగాణ, దక్షిణ భారతదేశాన్ని మొత్తం కూడా పరిపాలించడం జరిగింది. ఏ సామ్రాజ్యమైనా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు విరాజిల్లుతుంది, లేదా 100 సంవత్సరాలు విరాజిల్లుతుంది. ప్రపంచంలో 400 సంవత్సరాల పాటు ఒక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఏకైక సామ్రాజ్యం కాకతీయుల సామ్రాజ్యం. అలాంటి గొప్ప ప్రాంతం మన ఓరుగల్లు. అదే కాకుండా ఓరుగల్లు నిండా ఎక్కడికి పోయినా కూడా మనకు శివాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. శివుని వివిధ రూపాల్లో, 1000 స్తంభాల రుద్రేశ్వరుని రూపంలో, రామప్ప రుద్రేశ్వరుని రూపంలో, కొత్తకొండ వీరభద్రుడి రూపంలో, ఆయనవోలి మల్లన్న రూపంలో, కొమరవెల్లి మల్లికార్జున రూపంలో ఈ రకంగా శివుడు దర్శనమిస్తూ ఉంటాడు. అణువున అడుగడుగున శివుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకనే ఇది గొప్ప శైవ క్షేత్రంగా మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఓరుగల్లు యొక్క సాంస్కృతిక వైభవాన్ని, ఆ కళా వైభవాన్ని, ఆ శివతత్వాన్ని, ఆ ఆధ్యాత్మికతను చాటే విధంగా శివరాత్రి సందర్భంగా ఒక సామూహిక జాగరణ కోసం ఒక వేదికను ప్రారంభించాలనే ఉద్దేశంతోనే 2020లో మేము ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని మన ఓరుగల్లు నడిగొడ్డులో ఐగ్రవాచారి గ్రౌండ్లో ప్రారంభించడం జరిగింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని
మన అద్వైతాన్ని అద్భుతంగా పాట రూపంలో, గానం రూపంలో, ఆ శివుని ఒక ధ్యానం రూపంలో గానం చేసినటువంటి తనికల్ల భరణి గారి చేత ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం మహాశివరాత్రి ఓరుగల్లు ఉత్సవము ఎంతో అంగరంగ వైభవంగా 5 సంవత్సరాల పాటు విరాజిల్లడం జరిగింది. మధ్యలో కరోనా సందర్భంగా 1 సంవత్సరం ఈ ఉత్సవం నిర్వహించలేకపోయినాము. కానీ 4 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. ఓరుగల్లు వాసులందరూ కూడా దీన్ని హక్కున చేర్చుకోవడం జరిగింది. ప్రతిసారి మన ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి గర్భాలయంలో ప్రధాన అర్చకులైనటువంటి మన భద్రకాళి శేషు గారు, ఆగమ కిరీట్ బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు గారి స్వహస్తాలతోని వారు మన యొక్క కరపత్రం విడుదల చేస్తూ ఉంటారు. వారు అమ్మవారి పూజారి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సుతోని, వారి ఆశీర్వాదంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఎంతోమంది గొప్ప ఆధ్యాత్మిక గురువులు, సాహిత్యకారులు, కళాకారులు, రాజకీయ వేత్తలు, నాయకులు ఈ యొక్క వేదికను పంచుకోవడం జరిగింది. పద్మశ్రీ బ్రహ్మశ్రీ గరికపాటి గారు, పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, భాస్కర యోగి గారు, గంగాధర శాస్త్రి గారు, ఈ రకంగా అనేక మంది నిత్యం మనము రేడియోలో, టీవీల్లో, మనం యూట్యూబ్లో వినేటువంటి ప్రవచనాలు మనం నేరుగా ఈ ఓరుగల్లు వేదికగా మనం వినడం జరిగింది. అద్భుతమైనటువంటి జానపద కళాకారులు వందేమాతరం శ్రీనివాస్ గారు కావచ్చు, మధుప్రియ గారు కావచ్చు, మాటల తిరుపతి గారు కావచ్చు, కనకవ్వ కావచ్చు, ఆ రకంగా అనేక మంది జానపద కళాకారులు కూడా ఈ యొక్క వేదికను పంచుకోవడం జరిగింది. మన ఓరుగల్లు చిన్నారులు కూడా వారి యొక్క ప్రతిభా పాఠవాలను ఈ వేదిక ద్వారా పంచుకోవడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది. ఈ వేదికలో పాల్గొన్నటువంటి వాళ్ళు పద్మశ్రీలు పొందడం జరిగింది, సాహిత్య అవార్డులు పొందడం జరిగింది, రాష్ట్రపతి అవార్డులు పొందడం జరిగింది, ప్రధానమంత్రి చేతులుగా మీద కూడా అవార్డులు పొందడం జరిగింది. హిమాంశు కాట్రగడ్డ ఈ నృత్యకారిని మన మహాశివరాత్రి వేదికగా వారి యొక్క కళను ప్రదర్శించారు. దాని తర్వాత వారు రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారి చేతుల మీద వారు అవార్డు అందుకోవడం జరిగింది. ఆ రకంగా మాడుగుల నాగఫణి శర్మ గారు సహస్ర అవధాని గవర్నర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆ సంవత్సరంలో వారు ఇక్కడ ప్రవచనం ఇవ్వడం జరిగింది. వారి ఇటీవలనే పద్మశ్రీ అందుకోవడం జరిగింది. కాబట్టి ఒక గొప్ప కళా వేదికగా, ఒక సాహిత్య వేదికగా ఓరుగల్లు ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమం మనం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరము ప్రభుత్వ పెత్తనం నుండి దేవాలయాలను విముక్తి చేయాలని, సనాతన ధర్మంలో అంటరానితనానికి స్థానం లేదని ఉద్యమాన్ని ప్రారంభించడమే కాకుండా, మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించినటువంటి ఆ చిల్కూరు బాలాజీ ఆలయము ప్రధాన అర్చకులు రంగరాజన్ గారితో వారి చేత సనాతన ధర్మం యొక్క విశిష్టత, దాని యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక ప్రవచనం ఉంటుంది. అదేవిధంగా ఆ కృష్ణతత్వాన్ని, ఆ భగవద్గీత యొక్క సారాన్ని ప్రజలకు బోధించడానికి గీత మీద చిన్న వయసులోనే పట్టు సాధించి మొత్తం ప్రపంచాన్ని చుట్టి వస్తున్నటువంటి ఇస్కాన్ స్వామి ప్రణవానంద గారి చేత గీతాసార సందేశం కూడా ఉంటుంది. అదేవిధంగా తన సాహిత్యంతో, జీవిత సత్యాలతో కూడినటువంటి పేరడి పాటలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రముఖ కవి, గాయకుడు, రచయిత, సినీ దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరి వారి చేత శివ కవిత్వ సందేశం కూడా ఈసారి ఉంటుంది. అదేవిధంగా ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో తన పాటలతోని, మాటలతోని ప్రజల్ని ఉర్రూతలూగించి ప్రజలందరినీ కూడా ఏకం చేసినటువంటి దేశపతి శ్రీనివాస్ గారి చేత తెలుగు సాహిత్య కళావైభవం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ విశిష్టతను చాటే విధంగా ఒక సందేశం ఉంటుంది. అదేవిధంగా మన ఓరుగల్లు ముద్దుబిడ్డ, మన తెలంగాణ ఆణిముత్యం
చిందు యక్షగాన కళాకారుడు కడుపు వాలుతున్న కళను కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారి చేత యక్షగాన సందేశం కూడా ఉంటుంది. అదేవిధంగా దేశభక్తిని దైవభక్తిని పుణికి పుచ్చుకున్నటువంటి మనందరికీ అభిమాన గేయ రచయిత అయినటువంటి అనంత శ్రీరామ్ గారి యొక్క దేశభక్తి సందేశం కూడా ఉంటుంది. అదేవిధంగా పేరణి మన ఓరుగల్లు కేంద్రంగా నిర్మాణమైనటువంటి పేరణి నృత్య యొక్క ప్రదర్శన, సప్తహారతి, అదేవిధంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సాహిత్య సేవ ఇత్యాది రంగాల్లో మన ఓరుగల్లు కేంద్రంగా పనిచేసినటువంటి అనేక మందికి మనము కాకతీయ పురస్కారాలు గత వేదికలుగా మనం ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఓరుగల్లుకు సేవ చేసినటువంటి వాళ్ళు, మన తెలంగాణకు మన పుట్టిన గడ్డకు పేరు తీసుకొచ్చినటువంటి వాళ్లకు కాకతీయ పురస్కారాలు కూడా ఉంటాయి. అదే కాకుండా మధ్యరాత్రి తర్వాత చాలామంది వేచి చూసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సినీ గాయకులు, తెలుగు ప్రజలకు సుపరిచితులైనటువంటి శ్రీకృష్ణ గారి యొక్క పాటలు, మట్టి పాటల మకరందం మాట్ల తిరుపతి గారి యొక్క జానపద పాటలు, పల్లె పాటల పూదోట గాయని శిరీష గారి యొక్క పాటలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ప్రముఖ గాయకురాలు సత్యభామ స్వాతి, అమ్మతనంతో పల్లె పాటలకు ప్రాణం వస్తున్నటువంటి భిక్షమమ్మ గారు, తర్వాత మట్టిలో మాణిక్యం మన ఓరుగల్లు బిడ్డ అనితా యాదవ్ గారు. ఈ రకంగా అనేక మంది కళాకారుల యొక్క ప్రదర్శనలు కూడా ఉంటాయి. మన ఓరుగల్లు చిన్నారుల యొక్క ప్రదర్శనలు కూడా ఉంటాయి. సో ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని ఏదో ఇండస్ ఫౌండేషన్ కార్యక్రమంగానో లేకపోతే ఎవరిదో ఒక కార్యక్రమంగానో ప్రజలు చూడట్లేదు. ఇది మన ఓరుగల్లు కార్యక్రమంగా, ఇది మన కార్యక్రమంగా ప్రజలందరూ కూడా దీన్ని హక్కున చేర్చుకోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే మా అనేక ప్రయత్నాలు కూడా ప్రారంభమైనాయి. ఇంకా రాబోయేటువంటి ఈ 10 రోజుల్లో ఆ ఏర్పాట్లన్నీ కూడా మేము పూర్తి చేసి మరి ప్రజలకు ఒక మంచి వేదికను అందించేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాము. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, ఆ శివుడి యొక్క అనుగ్రహం. ఎందుకంటే శివుడి అనుగ్రహం అంటే శివుని అనుగ్రహం లేని చీమైనా పుట్టదని చెప్పేసి, శివుడు ఆజ్ఞ లేని చీమైనా పుట్టదని చెప్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందంటే తప్పకుండా ఆ శివుని యొక్క అనుగ్రహం ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాము. రెండోది, ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు, మన శేషయ్య గారి యొక్క ఆశీర్వాదం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉంది. మూడవది, మన ఓరుగల్లు ప్రజలు దీన్ని హక్కున చేర్చుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అంత అద్భుతంగా కొనసాగుతుంది. ఈ మూడింటికి తోడుగా మన మీడియా కూడా, ఎందుకంటే ఇది వరంగల్ కార్యక్రమం, మన కార్యక్రమం కాబట్టి మీడియా తన వంతు సహకారం అందించి ఈ కార్యక్రమం ప్రజలకు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చేటువంటి కళాకారులకు, ఇక్కడికి వచ్చినటువంటి సాహితీకారులకు, ఇక్కడికి వచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువులకు కానీ వివిధ జిల్లా నుండి విచ్చేస్తున్నటువంటి భక్తులకు కూడా స్వాగతం పలికే విధంగా మన ఓరుగల్లు ప్రజలందరూ దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. అండవ్యాప్త దేహాభసిత హిమరుచో భాసమానా భుజంగైః కంఠే కాలా కపర్దా కలిత శశికళాశ్చండకోదండహస్తా త్ర్యక్షా రుద్రాక్షభూషా ప్రణతభయహరా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటతే విభావాన ప్రయచ్చందు సౌఖ్యం. బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నవాడు, బ్రహ్మాండమే దేహంగా కలిగి ఉన్నవాడు ఆ పరమాత్ముడు శంకరుడు. మహాశివరాత్రి సమస్తమైన పాపాన్ని ధ్వంసం చేసి తారతమ్యం లేకుండా సకల జనులకు సకల శ్రేయస్సును కలిగించేది మహాశివరాత్రి. అట్లాంటి మహాశివరాత్రి నాడు సాంస్కృతిక ఆధ్యాత్మిక పలు విధములైన కార్యక్రమాలను సంకలనం చేసి ప్రజలకు అందిస్తున్న వారు ఇండస్ ఫౌండేషన్ వారు, ప్రధానంగా మా అధ్యక్షులు ఇండస్ ఫౌండేషన్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి తర్వాత
ఎందుకంటే ఎంతో ఆత్మగుణములతో ఎంతో త్యాగంతో లోకానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి కాబట్టి అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు ఆయన్ని గౌరవిస్తారు. అయితే ఈ సందర్భంగా ఇంకోటి, మాఘమాసం అనేది అమోఘమైన మాసం. మనకు అందరూ ప్రయాగరాజులో మునుగుతూ ఉన్నారు, పెడుతున్నాం. ఇప్పటికే 50 కోట్లు దాటింది. మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం అట్లాంటిది. వెళ్ళలేని వారు ఉంటారు. వారు ఏం చెయ్యాలి అంటే, ఉన్న జాగల్నే ఏ చెరువులను ఆ ప్రయాగను స్మరిస్తూ స్నానం చేస్తే ప్రయాగరాజులో మునిగిన పుణ్యం వస్తుంది. చప్పట్లు కొట్టలేదు దీన్ని. అంటే సామాన్యుడు కూడా మాఘ స్నానాన్ని కుంభమేళాలో ప్రయాగరాజులో ఆచరించిన స్నానానికి పొందిన ఫలితం తాను ఉన్న జాగలో పొందే విధంగా మనకు శాస్త్రాలు అనుగ్రహించింది. ప్రయాగకు వెళ్ళాలి, బాగానే ఉంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ధర్మం అనేది పలు విధాలు అందరికీ సమానంగా ఉంటుంది, విన్నారా? కాబట్టి మనం ప్రయాగకు వెళ్ళలేదనే శక్తి ఉంటే వెళ్ళాలి. లేదు, ఇక్కడనే ప్రయాగను స్మరిస్తూ ధ్యానం చేస్తే ఆ కుంభమేళాలో ప్రయాగరాజును స్మరించిన పుణ్యం వస్తుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి గొప్ప మాసం ఇది మాఘమాసం. మళ్ళీ ఇందాకనే చెప్పినట్టు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి రామప్ప, వారణాసి, వరంగల్. అయితే కాకతీయ సామ్రాజ్యం మనదేంది అనంటే మణిప్రవాళ సంస్కృతి. అక్కడ తంజావూరు దాకా, ఇటు ఒరిస్సా, ఇటు ఆంధ్ర, ఇటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, ఇట్లా. అందుకనే చూడండి, మన దీన్ని ఏమంటారు, సేత్వార్ అంటారు, పహాణి అంటారు, ఇవన్నీ మహారాష్ట్ర పదాలు. ఓరుకల్లు తమిళ పదాలు. అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలతో కూడిన. అందుకనే శంకర్ దయాళ్ శర్మ గారు ఒక మాట అన్నాడు వరంగల్ మన గవర్నర్ ఉన్నప్పుడు, నీతి నిజాయితీ ఉన్నోడు ఎవడైనా సరే ఈ తెలంగాణ ప్రజలతోటి, తెలుగు ప్రజలతోటి కలిసిపోతారు, వీళ్ళు వాళ్ళని హక్కును చేర్చుకుంటారు అని. కాబట్టి అంత మళ్ళా పంచారామాలని ఆంధ్రాలో, పంచభూతలింగాలని అరవ దేశంలో, ఏది మన తిరువణ్ణామలై అగ్నిలింగం అని, తేజోలింగం అని, జంబుకేశ్వరం జలలింగం అని, మన ఏకామరేశ్వరుడు కంచిలో పృథివీలింగం అని, మన వాయులింగం కాళహస్తి అని, ఆకాశలింగం చిదంబరం అని, ఇట్లా ఉన్నాయి. అట్లాగే ఆంధ్రాలో కూడా ఉన్నాయి. మన వరంగల్లో కూడా ఈ ఒకటే నగరంలో ఈ పంచశైవ క్షేత్రాలు. పృథివీలింగం వరంగల్ స్వయంభూ లింగేశ్వరుడు, జలలింగం భోగేశ్వరుడు మట్యవాడ, అగ్నిలింగం భద్రకాళి భద్రేశ్వరుడు, వాయులింగం సిద్ధేశ్వరుడు, ఆకాశలింగం మిట్రామప్ప. ఇట్లా మనం నిజంగా కూడా వరంగల్లో పుట్టడం అంత అదృష్టం. ఎందుకు అనంటే అసలు కళలకు కాణాచి కాదు, ఈ వరంగలే ఇవాళ హిందుత్వాన్ని నిలబెట్టింది, సంస్కృతాన్ని నిలబెట్టింది వరంగల్. ఎందుకంటే శంకరాచార్యుల వారు పుట్టకపోతే మనం బౌద్ధ మతాన్ని స్వీకరించేవాళ్ళం. ఇవాళ శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. సమస్తమైన వేదాలకు భాష్యం రాసింది విద్యారణ్యుడు పుట్టింది మన వరంగల్లా. శంకరాచార్యుడు లేకపోతే మనం బౌద్ధాన్ని స్వీకరించేవాళ్ళం, విద్యారణ్యుడు కనుక లేకపోతే మనం ఇస్లాంని స్వీకరించేవాళ్ళం. అంటే శంకరాచార్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ బుద్ధిజం, వెరాజ్ విద్యారణ్య ప్రొటెక్టెడ్ హిందూయిజం ఫ్రమ్ ఇస్లాం. హీ హూ హెయిల్స్ ఫ్రమ్ వరంగల్, హూ ఇస్ ద 12th పాంటిఫ్ ఆఫ్ శృంగేరి శారదాపీఠం. అట్లాంటి మహనీయులు అంటే హిందూ మత ప్రవక్తలంతా. రామానుజులు కేరళ, మన తమిళనాడులో పుట్టాడు. శంకరాచార్య వారు కేరళలో పుట్టాడు. మన మధ్వాచార్యుల వారు కర్ణాటకలో పుట్టాడు. సనాతన ధర్మం ఉన్నది అంటే సౌత్ ఇండియా. మళ్ళీ సౌత్ ఇండియాలో వీటన్నిటినీ మేళవింపు చేసి అన్ని ధర్మాలను కాపాడినవాడు విద్యారణ్యుడు వరంగల్. అవి ఎందుకు అంటే వరంగల్లో ఇంత గొప్పతనం వచ్చింది అంటే ప్రతి వానికి ఒక గొప్పతనం ఉన్నది. మా నాయన అనేది వరంగల్లో పుట్టిన కాగితాలు ఏరుకుంటోడు కూడా తక్కువ చేయదురా, అంత గొప్పోడు అవుతాడు రా. కాగితాలు ఏరుకుంటోడు వరంగల్లో పుట్టినా కానీ వాడు గొప్పోడు అవుతాడు, అంత గొప్పతనం ఉంటుంది ఈ నేలకు ఇట్లాంటి మట్టికి అని మా నాయన అనేది. అంటే పంచభూతలింగాలు ఎక్కడికి మనం పోవలసిన అవసరం లేదు. మనం వరంగల్లో ఈ శైవక్షేత్రాలను దర్శనం చేస్తూ ఈ సమస్తమైన శివతత్వాన్ని ఒకే వేదికగా, ఒక మహావేదికగా రూపొందించి సమస్త ప్రజానీకానికి తారతమ్యం లేకుండా
ఎన్నో ప్రయాసాలు కూడా వాటన్నిటికీ ఓర్చి ఇండస్ ఫౌండేషన్ చేస్తున్నది. దానికి అభినందనలు. మరి దీని ప్రధానమైన పాత్ర ఇందాకే చెప్పినట్టు వాళ్ళ భద్రకాయలు కూడా అంత స్థాయిలో ఉన్నది అని అంటే మీ మీడియానే కదా. మీడియా కనుక లేకపోతే, ఎందుకంటే మనం ప్రచారంలో తెలంగాణలో వెనుకబడి ఉన్నామని ఒక కమిట్మెంట్ తోటి మీరు అందరూ ఊనుకొని దాన్ని ప్రచారం చేయబట్టికే దేనికైనా వస్తున్నది. కాబట్టి మీ మీడియా మిత్రులందరికీ వీళ్ళు చేసే ఒక సార్వజనీనమైన కార్యక్రమాన్ని మీరు విస్తృత ప్రచారం చేసి దీన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇండస్ ఫౌండేషన్ వారిని అభినందిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అవసాదేది. కాబట్టి మీ అందరికీ సకల ఐశ్వర్యాలు ఆ జగన్మాత ఇస్తుంది. ఎందుకంటే ఈ ధర్మకార్యాన్ని మీరు బాగా ప్రచారం చేయాలి, దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ విరమిస్తున్నాను.